చీపురు కట్ట బ్రహ్మాస్త్రం లాంటిది. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచి ఫలితం వస్తుంది. చీపురు విషయంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఉన్న ఐశ్వర్యం కూడా ఊడ్చుకుపోతుంది. కాబట్టి ఈ తప్పులు చేయకండి. సాయంత్రం 5:30 నుంచి 6 లోపు చీపురుతో ఇల్లు కానీ వాకిళ్ళు కానీ ఊడవకూడదు. ఈ సమయంలో చీపురుతో ఊడ్చినట్లయితే లక్ష్మీ కటాక్షం ఉండదు. అలాగే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. బంధువులు ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత చీపురుతో ఇల్లు ఊడ్చరాదు. బంధువులు వచ్చి వెళ్ళిన 2 గంటల తర్వాత మాత్రమే ఊడ్చుకోవాలి. అలాగే చీపురుతో పిల్లలను కూడా కొట్టకూడదు. లక్ష్మీ కటాక్షం పోతుంది. చీపురు నిల్చోపెట్టకూడదు, పడుకోపెట్టాలి. చీపురు ఎప్పుడు కూడా ఇంట్లో ఈశాన్య మూల ఉంచకూడదు. ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ చీపురును పెట్టాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. చీపురుతో ఊడ్చేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతికి ఊడ్చాలి. అంతేకాని నైరుతి నుంచి ఈశాన్యంకి ఊడవకూడదు. దరిద్రానికి సంకేతం. మంగళవారం చీపురుని ఎవరికీ ఇవ్వకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే పాత చీపురు, పాడైపోయిన చీపులను ఎప్పుడు పడితే అప్పుడు పారేయకూడదు. శనివారం కానీ అమావాస్య రోజు కానీ పడేయాలి. చాలామంది చేసే తప్పు ఏమిటంటే కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు పాత చీపురు తీసుకెళ్ళి ఇల్లు ఊడ్చుకుంటారు. అలా చేయకూడదు. కొత్త చీపురు తీసుకువెళ్ళి ఊడ్చుకోవాలి. అలాగే కొత్త చీపురు కొత్త ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. మంగళవారం, శుక్రవారం చీపురును కొనకూడదు. అవసరానికి మించిన ఎక్కువ చీపుర్లు కొనుక్కొని ఇంట్లో నిల్వ ఉంచుకోరాదు. గ్రహణం రోజు, గ్రహణం ముందు రోజు, గ్రహణం తర్వాత రోజు కూడా చీపురును కొనకూడదు. చీపురును శుక్రవారం రోజు కొనుక్కుంటే మంచిది. మన ఇంట్లోకి ఎక్కువ ధనం వస్తుంది. విరిగిపోయిన మరియు పాడైపోయిన చీపురుతో ఇల్లు శుభ్రం చేయకూడదు. ఇలా చేయడం వలన దరిద్రం వెంట వస్తుంది. చీపురును కాళ్ళతో తొక్కటం కానీ దాటడం కానీ చేయకూడదు. చీపురును వంటగదిలో ఉంచకూడదు. ఇది దరిద్రానికి సంకేతము. చీపురు అనే కాదు, ఇల్లు శుభ్రం చేసే ఏ వస్తువైనా కూడా వంటగదిలో ఉండకూడదు. చీపురును ధనం మరియు ఆభరణాలు ఉన్న చోట ఉంచకూడదు. చీపురును గోడకి ఆనుంచి ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుంది. చీపురును ఎప్పుడూ కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. ఎవరికీ కనిపించకుండా మూల ప్రదేశాల్లో పెట్టాలి.